హలో అండి. స్వాగతం నా సినిమా మాటాకి. సినిమా బాగుందా? లేదా టైం వేస్టా? లెట్స్ ఫైండ్ ఔట్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న సినిమా 'మైఖేల్'. ఇదొక బయోపిక్ బేస్డ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ మైఖేల్ జాక్సన్. స్టోరీ విషయంకి వస్తే ఈ సినిమాలో మైఖేల్ జాక్సన్ స్టార్టింగ్ జర్నీని చూపించారు. చైల్డ్‌హుడ్ నుంచి తన కెరియర్ ఎలా స్టార్ట్ అయిందో, ఎలా స్టెప్ బై స్టెప్‌గా గ్రో అయ్యేదో అనే జర్నీ మీద ఫోకస్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ విషయంకి వస్తే సినిమా కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. హై మూమెంట్స్ ఎక్కువగా లేవు. కానీ బయోపిక్ కాబట్టి రియలిస్టిక్‌గా ఉంటుంది. స్టోరీ స్లోగా బిల్డ్ అవుతుంది. కానీ ఓవరాల్‌గా డీసెంట్‌గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో స్కోప్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. లైవ్ స్టేజ్ పర్ఫార్మెన్సెస్‌ని బాగా ప్రెజెంట్ చేశారు. అవి సినిమాకి మెయిన్ హైలైట్‌గా ఉంటాయి. ఆ పెర్ఫార్మెన్స్ సీన్స్‌లో ఎనర్జీ అండ్ ఫీల్ బాగా ఉంటుంది. ఎస్పెషలీ ఫ్యాన్స్‌కి చాలా నచ్చుతాయి. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సినిమా మైకేల్ జాక్సన్ లైఫ్‌లో 1989 వరకు కవర్ చేస్తుంది. ఆ పాయింట్ దగ్గర స్టోరీని ఎండ్ చేసి నెక్స్ట్ పార్ట్‌కి సెటప్ ఇచ్చారు. అంటే కంప్లీట్ జర్నీ కాదు, ఇంకా కంటిన్యూయేషన్ ఉంది అని క్లియర్‌గా అర్థమవుతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ఇదొక డీసెంట్ బయోపిక్. స్లో నెరేషన్ ఉన్నా కూడా సెకండ్ హాఫ్‌లో వచ్చే లైవ్ పెర్ఫార్మెన్సెస్ వల్ల సినిమా ఒకసారి చూడొచ్చు. బయోపిక్ కాబట్టి రేటింగ్ ఇవ్వడం లేదు. కానీ ఫ్యాన్స్‌కి మాత్రం డెఫినెట్‌లీ ట్రై చేయొచ్చు. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఆనెస్ట్ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ టు నా సినిమా మాత.